చూడడానికి వచ్చేసాము. సో ఆ గణేష్ ఏంటో మీరు కూడా నాతో పాటు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనం ఫస్ట్ అయితే హైదరాబాద్లో లడ్డూకి ఫేమస్ అయిన బాలాపూర్ గణేష్ దగ్గరికి వచ్చేసామండి. సో లోపలికి వెళ్దామా? కమ్ కమ్ కమ్. సో ఫైనల్గా అయితే బాలాపూర్ గణేష్ దగ్గరికి వచ్చేసామండి. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే గణేష్ ఎంత హైట్ ఉంటాడో, ఎలా ఉంటాడో ఇప్పుడు మనం చూడబోతున్నాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నేను బాలాపూర్ గణేష్ ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి. సో ఆ గణేష్ ఏంటో చూసేద్దామా? కమ్ కమ్ కమ్. ఇప్పుడు మనం బాలాపూర్ కి దగ్గరలో ఉన్న బడంపేట్ గణేష్ దగ్గరికి వచ్చేసాము. చూసారు కదా ఇక్కడ గణేశుడు ఎంత పెద్దగా ఉన్నాడు, అండ్ ఇక్కడ క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల క్లియర్ గా కనిపిస్తుంది. చూసారు కదండి, మెయిన్ ఎంట్రన్స్ లో మహాశివుడు లింగ రూపంలో దర్శనమిస్తున్నాడు, అండ్ మహాశివుడి పక్కనే చిన్న విఘ్నేశ్వరుడు కూడా ఉన్నారు, అండ్ వీరిద్దరి ముందు మెయిన్ వినాయకుడు ఉన్నాడు. సో చూసారు కదండి గణేశుడు ఎంత బ్యూటిఫుల్ గా అండ్ పెద్దగా ఉన్నాడు, అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా ఎక్కువగా లేదు, అండ్ చాలా సైలెంట్ గా ఉంది. మీరు కూడా దర్శనం చేసుకొని మీ కోరికలను ఆ గణేశుడికి చెప్పుకోండి, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. చూసారు కదండి బడంపేట్ గణేశుడు ఎంత బాగున్నాడో, అండ్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, అండ్ ఆ గణేశుడు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకొన్ని గణేశుడి గురించి మాట్లాడుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మరి అంతగా ముందు మన డియర్ శిక్షిక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.